వెల్కమ్ టు V3 న్యూస్ స్పెషల్ స్టోర్. ప్రపంచంలోనూ దేశంలోనూ రాష్ట్రంలోనూ కోవిడ్-19 మహమ్మారి తన పంజాను విసురుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన మాత్రం సన్నగిల్లుతుందని చెప్పాలి. ఎందుకంటే రోజురోజుకు కరోనా వైరస్ ప్రబలుతున్నా బయటకు రావద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణిక ఆదేశాలు జారీ చేసినా ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు చెప్పినా బాధ్యత గల కొంతమంది యువకులు సోషల్ మీడియాలో ఎన్నో వార్నింగులు ఇచ్చినా ఇవేవి తమకు పట్టవు అన్నట్టుగానే యువత రోడ్లపై చక్కర్లు కొడుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు కొత్తగా మరొక సమస్య వచ్చి పడుతుందనే అనుమానాలు ఇప్పుడు ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇదిగో దేశూక్ నగర్ ఫ్రూట్ మార్కెట్. ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు ఇప్పుడు అందరినీ ఒకంత ఆశ్చర్యాలకు గురిచేస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ DCMలు, లారీలు ఈ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు ఇలా వివిధ రాష్ట్రాల నుండి రైతులు పండించిన పండ్లను ఇక్కడి మార్కెట్కు తరలిస్తుంటారు. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారుతుంది. తాజాగా కరోనా కేసులు ఒక్కసారి మనం పరిశీలిస్తే మహారాష్ట్రలో 135 కరోనా కేసులు నమోదు అవ్వగా ఇందులో 72 మంది కరోనా కాటుకు బలయ్యారు. అలాగే మధ్యప్రదేశ్లో 385, రాజస్థాన్లో 363, మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 348 మంది కరోనా దెబ్బకు అతలాకుతలమయ్యారు. ఇక మొత్తంగా చూసుకుంటే దేశం మొత్తంలో కరోనా కేసులు 15.17 లక్షలు నమోదు కాగా ఇక తెలంగాణలో 453 మందికి కరోనా వైరస్ సోకి చికిత్సను పొందుతున్నారు. ఇలాంటి తరుణంలో ఎల్బీ నగర్ నుండి మొదలుకొని దిల్సుఖ్ నగర్ వరకు ఫ్రూట్ మార్కెట్లో దేశంలోని ఆయా రాష్ట్రాల నుండి వచ్చిన పండ్ల లారీలు, DCMలు విపరీతంగా జామ్ అవ్వడంతో ఇక్కడ ప్రజలు బాగా గుమ్మికూడి కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి దోహదపడుతున్నారనే ఆందోళన వ్యక్తమవుతుంది. కానీ ఎవరూ నోరు మెదపడం లేదు. ఎందుకంటే ప్రజా నిత్యావసరాల కొరకు కూరగాయలు, పండ్లు వీటికి ప్రభుత్వమే అనుమతిచ్చింది కనుక అని ఇక్కడి స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఇది ఇక్కడ ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో తెలంగాణ భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన పండ్ల వాహనాలు ఎక్కడ పార్క్ చేసుకోవాలో తెలియక ఎక్కడ పడితే అక్కడ తమ ఇష్టారీతిగా రోడ్డు ప్రక్కన పార్కు చేయడం, అక్కడే తాము తెచ్చిన పండ్లను అమ్ముకోవడం, ఇక్కడే జనం గుంపులుగా గుమ్మిగూడడం, దీంతో కరోనా వైరస్ వ్యాప్తికి ఎక్కువగా దోహదపడే అవకాశాలు కనిపించడం ఇప్పుడు ఇక్కడి ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఆందోళన కలుగుతుంది. आप कहाँ से आए? हाँ? कौन सा स्टेट है? कौन सा स्टेट का है अम्मा? महाराष्ट्र है? महाराष्ट्र से बच्चों को लेके गाँव गए थे मायके, अभी लॉकडाउन में मालगाड़ी में लेके आए बच्चों को। हाँ, बोले तो आप रहने का कहाँ पे? यहीं पे रहते हैं, हाइट नगर में। हाइट नगर में रहते हैं? अच्छा, आप तेलंगाना में ही रहते? तेलंगाना में रहते। आप यहाँ से वहाँ कब गए? 18 तारीख को गए, मार्च 18 तारीख को गए। मार्च 18? हाँ, फंक्शन लेवल को गए, बाद में 2 दिन में लॉकडाउन हो गया, इसलिए इतने दिन रुकना पड़ा। अब यहाँ पे क्या कर रहे हैं? अभी घर को जाना है, ऑटो बुला रहे हैं। ऑटो बुला रहे। कौन सी गाड़ी में आए वहाँ से? वो मालगाड़ी आई थी ना, उसको पूछ के आए। मालगाड़ी बोले तो ये जो फल आता वो गाड़ी में? हाँ, कितने जने आए आप पूरा? 3 बच्चे मैं। 3 बच्चे आप आए, ठीक है। पैसे कितने लिया उन्होंने? अभी तो हमारी पति बात करते, हम तो नहीं बात करते, पति बात करके बिठाएंगे। आप जहाँ पे गए वहाँ वो महाराष्ट्र में जो आप वहाँ गए थे ना, हाँ, वहाँ पे कोरोना वायरस कैसा है वहाँ पे? वहाँ पे कोरोना वायरस, हम तो गाँव में रहते ना, इतना मालूम नहीं रहता। गाँव में टीवी भी नहीं देखते, करंट भी नहीं रहता, इसलिए नहीं मालूम। ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సర్కార్ కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ ఇంకా పొడిగిస్తామంటూనే కఠిన నిర్ణయాలు తీసుకోకుండా ఇలా ఎన్ని రోజులు లాక్డౌన్లు పెట్టినా ఉపయోగం లేదని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా ఇప్పటికైనా ఇక్కడి ఫ్రూట్ మార్కెట్ యార్డ్లలో అస్తవ్యస్తంగా పార్క్ చేసిన లారీలను, DCMలను తక్షణమే ఇక్కడి నుండి తరలించి జనం గుమ్మి కూడకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పండ్లను తీసుకువచ్చిన వెహికల్స్కు తగిన పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయాలని
మార్కెట్లో ప్రజలు కుమ్మికూడకుండా చూడాలని, తద్వారా కరోనా కట్టడికి అవసరమైన తగు చర్యలు కఠినంగా తీసుకోవాలని స్థానిక నాయకులు, ప్రజలు తమ గోడును ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతున్నారు. చూసారుగా, దిల్సుఖ్ నగర్ నుండి కొత్తపేట వరకు విపరీతంగా జామ్ అవుతున్న లారీలను, డీసీఎంల పార్కింగ్లను కంట్రోల్ చేసి జనం గుమ్మికూడకుండా చూసి తద్వారా కరోనా కట్టడికి పకడ్బందీగా ప్రణాళిక రూపొందించాలని కోరుకుంటూ ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక ప్రత్యేక కథనంతో మళ్ళీ మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.